హైదరాబాద్ మాధాపూర్ లో పోలీసులు టీజీఐఐసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటైన షాపులు, ఫుడ్ స్టాల్ను నేలమట్టం చేసింది. మైండ్ స్పేస్ కు వెళ్లే ప్రధాన రహదారి వెంట ఫుట్పాత్లపై షాపుల ముందు షెడ్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసింది. వాటితో ట్రాఫిక్ కు ఇబ్బంది తలెత్తడంతో వాటిని కూల్చివేశారు. హైదరాబాద్ మాదాపూర్ లో పోలీసులు టీజీఐఐసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇక ఈ కూల్చివేతలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, మాదాపూర్ మైండ్ స్పేస్ కు వెళ్ళేటటువంటి రెండు వైపుల ప్రధాన రహదారుల మీద అక్రమంగా వెళ్తున్నటువంటి ఫుట్పాత్ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని టీజీఎస్ఐసీ అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు తొలగించినటువంటి పరిస్థితి. సో నిత్యం కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని అక్కడ ఉన్నటువంటి కంపెనీల నుంచి అదేవిధంగా స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో ఫుట్పాత్ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టీజీఐఐసీ అధికారులు తొలగించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇటు మైండ్ స్పేస్ కానివ్వండి, కోహినూర్ హోటల్ ఈ ప్రాంతంలో నిత్యం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాస్తవానికి ఐటీ క్యాడర్లో ట్రాఫిక్ ఎక్కువ. సో అలాంటిది రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్లు ఆక్రమించేసి దాని మీద ఎక్కడికక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టడము, కొంత కమర్షియల్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో సో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అధికారులు తొలగించారు. మొత్తానికి అయితే అది టీజీఐఎస్ఐకి సంబంధించినటువంటి ల్యాండ్. సో అదంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించిన ల్యాండ్. దాన్ని కొంతమంది కబ్జాకు పాల్పడుతున్నారు, మరి కొంతమంది అక్కడ షెడ్లు వేసేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో అధికారుల నుంచి సో ట్రాఫిక్ పోలీసులు ఏదైతే ఆక్రమణలన్నీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణలు తొలగించారు. గతంలో కూడా వారికి నోటీసులు ఇచ్చారు, సమయం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ వ్యాపారులందరూ కూడా ఏదైతే అట్లాగే వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో నిత్యం కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని అక్కడ ఉన్నటువంటి కంపెనీలు, అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాల నుంచి కంప్లైంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా టీజీఐఐసీ అధికారులు వాటిని తొలగించినటువంటి పరిస్థితి. సో ఆక్రమణలు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కొంత అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో కూడా తొలగించినప్పటికీ కూడా ఎందుకు అదే విధంగా నిర్వహిస్తున్నారంటూ కూడా కొంత అధికారుల వారి మీద, వ్యాపారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే భారీ పోలీసు బందోబస్తు నడుమ ఏదైతే ఆ వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో సో ఫుట్పాత్ ని ఆక్రమించి నిర్మించినటువంటి షెడ్లు కానివ్వండి, అదేవిధంగా మిగిలిన ఏదైతే డబ్బాలు, బండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అధికారులు తొలగించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళలో ఫుడ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ అక్కడ ఏదైతే పెట్టేశారో ఫుట్పాత్ల మీద పెట్టేసినటువంటి పరిస్థితి. సో మొత్తం ల్యాండ్ అంతా టీజీఐఐసీ సంబంధించినటువంటి ల్యాండ్. సో విలువైనటువంటి స్థలాన్ని కొంతమంది ఆక్రమించేటటువంటి ప్రయత్నం చేశారని కూడా అధికారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో పాటు ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఆక్రమణలు ఫుట్పాత్ ని ఆక్రమించి పెట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధికారులు తొలగించారు. మరోసారి ఇది రిపీట్ అయితే కనుక వారి మీద కట్టచర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా అధికారులు వారిని సీరియస్ గా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే కూల్చివేతల ప్రక్రియ ముగిసినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ నుమాన్.